నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. తెలంగాణలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్కి సంబంధించి ఆయనతో పాటు మొత్తం 8 మందికి ఈ నోటీసులు సర్వ్ చేసింది. సెప్టెంబర్ 5వ తేదీన ఖచ్చితంగా కోర్టుకు వచ్చి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిస్థితి అగమ్యగోచరంగా దయనీయంగా మారింది. ఒక పక్కన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా జంపింగ్, అలాగే మరోపక్క తన కుమార్తె ఇంకా జైల్లోనే ఉండటం. ఇలాంటి పరిస్థితుల్లో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. అది కాకుండా ఒక వ్యక్తి రాజలింగమూర్తి అనే ఒక ప్రజా సేవకుడు, దానికి సంబంధించి పర్యావరణ వేత్త, ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో అక్టోబర్ 25, 2023న అతను కంప్లైంట్ చేశాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కావడానికి కేసీఆరే పూర్తిగా బాధ్యత వహించాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర మంత్రులు, ముఖ్యంగా ఇరిగేషన్ మినిస్టర్, అలాగే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యం, అలసత్వం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. కాబట్టి దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని. కానీ అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీనే, కాబట్టి ఇది అంత హైలైట్ అవ్వలేదు. సో ఇలాంటి సందర్భంలో ఈ యొక్క రాజలింగమూర్తి అనే వ్యక్తి మళ్ళీ కోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించి నేను ఫలానా తేదీన కంప్లైంట్ ఇచ్చా, కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కాబట్టి మీరైనా దీన్ని పరిశీలి చేసి విచారించాల్సిందిగా కోరుతున్నాను అని ఆ పిటిషన్ని ప్రాతిపదికన తీసుకున్నటువంటి కోర్టు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. దానికి సంబంధించి మొత్తం 8 మంది ఎవరెవరు ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే అప్పట్లో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు, ఇరిగేషన్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి సీనియర్ రజత్ కుమార్, అలాగే అప్పట్లో సీఎంఓలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు సెక్రటరీగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ఆమెతో పాటు ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్, అలాగే చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, మేఘా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, అలాగే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేడిగడ్డ బ్యారేజీ నిర్మించినటువంటి మరొక నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధి. ఈ 8 మంది సెప్టెంబర్ 5వ తేదీన కోర్టుకు రావాల్సిందే. మేము రాలేం, మాకు వేరే ఇతర ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయంటే కుదరదు, మీరు కోర్టుకు వచ్చి ఏది చెప్పాలనుకున్నా అది చెప్పండి అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక చర్చ జరుగుతుంది ఆసక్తికరంగా తాజాగా వచ్చినటువంటి ఈ ఇష్యూతో. మొత్తానికి రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ, ముఖ్యంగా సీఎంగా వ్యవహరించినటువంటి కేసీఆర్, ఆయనకు వస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, తాజాగా ఈ నోటీసులు. ఇప్పటికే న్యాయ నిపుణులు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ సంబంధించి వాటన్నిటికీ త్వరలోనే విచారణ ఎదుర్కోవాలి అని ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో భూపాలపల్లి కోర్టు నుంచి వచ్చినటువంటి ఈ నోటీసులు కూడా సర్వత్రా ఇటు రాజకీయ వర్గాల్లో అలాగే అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అందరినీ బాధ్యులు చేశారు. ఇందులో ఐఏఎస్ అధికారులు 2 ఉన్నారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు ఉన్నారు, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, నిర్మాణ సంస్థలకు సంబంధించి ప్రతినిధులు ఉన్నారు. ఎవరినో పంపించడం కాదు, ఎవరికైతే నోటీసులు ఎవరి పేరుతో అయితే ఇచ్చామో వారు ఖచ్చితంగా వచ్చి సెప్టెంబర్ 5వ తేదీన కోర్టులో మీది ఏదన్నా ఉంటే చెప్పాలి అని చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇప్పటికే కేసీఆర్పై ముప్పేట దాడి, అనేక రకాల అంశాలు ఆయన్ని కనీసం కునుకు తీయకుండా ఉన్నటువంటి పరిస్థితి, నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. తాజాగా మళ్ళీ ఇదొకటి. మొత్తానికైతే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి.